సార్ నమస్కారం సార్. రాము సార్ నమస్తే ఇప్పుడు రాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జిల్లాలు మార్చిన దానికి సంబంధించిన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి సార్. ముఖ్యంగా రాయచోటి కేంద్రంగా ఉండే దాన్ని తీసి మదనపల్లికి మార్చారు. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని రాజీనామా చేయాలని చెప్పేసి ఇటు వైసీపీ శ్రేణులు వైసీపీ పార్టీ అయితే ఒత్తిడి కూడా తెస్తా ఉన్నారు సార్. మరి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో కూడా కేంద్రంగా మారిస్తే రాజీనామా చేస్తా అన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయాలంటున్నారు. మరి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంటుందా? అసలు ఈ జిల్లాలను మార్చడం వెనుక చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? రాము మీకు అట్లాగే వోల్గా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నాకు రాయచోటుతో చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అక్కడ నేను డైట్ శిక్షణ కేంద్రంలో మేము అసలు ప్రోగ్రామ్ కూడా చేసినాం. అట్లాగే నా మంచి మిత్రులు అక్కడ ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు కుర్తిలో పడ్డ ఈగలాగా తయారైపోయింది. ఎందుకంటే తాను 3 రకాలుగా పాపం ప్రపోజ్ చేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని ఒప్పిస్తానని నమ్మకం నాకుంది అని కూడా మొన్న ఆ ఉద్యమ సమయంలో రాయచోటి ప్రజలకు హామీ ఇచ్చారు కూడా. చివరికి ఏమైంది, ఎటు కాకుండా అయిపోయింది. అంటే అన్నమయ్య జిల్లా 3 ముక్కలు అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ముక్కనేమో మన తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయింది, మన రైల్వే కోడూరు. ఇటుపక్క ఒక ముక్క రాజంపేట మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నారు, కడపకి వెళ్ళిపోయింది. మిగిలిన ముక్క మన రాయచోటిలో జిల్లా కేంద్రం ఇప్పటిదాకా కొనసాగింది. ఇప్పుడు దీన్ని తీసి ఇటు పక్కన మదనపల్లి జిల్లా కేంద్రంగా దాన్ని కలిపేశారు. అంటే మొత్తం 3 ముక్కలు అయిపోయింది మొత్తం మీద. ఇంకా అన్నమయ్య పేరు అట్లాగే ఉన్నది, జిల్లా కేంద్రం పేరు మారింది మదనపల్లి జిల్లా కావాలని నేను మొదటి నుంచి కోరుతున్నాను. మంచిది, మదనపల్లి జిల్లా కావాల్సిందే. ఈ 3 నియోజకవర్గాల ఇటు పక్క నుండి మదనపల్లి జిల్లా కేంద్రం కొత్తగా ఏర్పడుతుందని అనుకున్నాం. కానీ అసలుకే ఎసరు వచ్చి అసలు ఉన్న జిల్లాని విచ్ఛిన్నం అయిపోవడం వల్ల మంత్రి గారి ఆవేదన నిజం ఉన్నది, ఆవేదన కూడా అర్థం ఉన్నది. ఎందుకంటే తాను ఏం చేయలేకపోతున్నాడు. నిన్ననే మన మంత్రివర్గ సమావేశంలో కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. బయటకు వచ్చి నేను ఏం చేయలేకపోతున్నాను, ముఖ్యమంత్రి గారు కన్విన్స్ చేశారు, ఇంతకంటే తప్పదు అన్నారు కనుక ఏం చేయలేకపోతున్నాను అంటున్నారు. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే ప్రక్రియలో భాగంగా ఆయన కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ నేను జిల్లాలు ఏర్పడితే ప్రహసనంగా మారుతుంది అంటున్నాను. కొంచెం ఓపిక పడితే, ఈ ఫస్ట్ లోపటి చేద్దామని కాకుండా కొంచెం ఓపిక పడితే, ఇప్పుడు ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకా ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. ఆదోని జిల్లా కేంద్రం కావాలని దాదాపు 35 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఎప్పుడైతే జిల్లాల కందిరీగ తొట్టెలను కదిలించినప్పుడు కొంత గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది, అక్కడ ఎలాంటి హామీలు ఉన్నాయి, ఎలాంటి ప్రతిపాదనలు చూసుకొని చేస్తే బాగుండేది. కొంతవరకు చేశారు. ఇప్పుడు గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని కోరారు, గూడూరు నెల్లూరు జిల్లాలు కలిపారు. ఎందుకంటే జిల్లాల ఏర్పాటులో నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినప్పటి నుంచి కూడా నేను ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన చేస్తున్నాను. మీరు ఇప్పుడున్న అసెంబ్లీ కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు శాశ్వతం కావు, సరిగ్గా 2027లో మారుతాయి, మళ్ళీ అన్ని మారుతాయి. అంటే మారిన తర్వాత చేస్తే ఒక రకంగా ఉంటుండే, మారక ముందు చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చేస్తే వేరే ఉంటుంది. అంటే ప్రజల సౌలభ్యం దృష్ట్యా చేస్తే అది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న సమావేశంలో మాట్లాడుతూ కేబినెట్ లో రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. అంటే రాజకీయ ఒత్తిళ్లు లోనైనట్లేక కదా, అది కావాల్సిన భౌగోళికంగా ప్రజలు శాశ్వతం. ఇవాళ మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు ఇవాళ ఉంటారు, రేపు పోతుండొచ్చు, ఇంకో మంత్రి ఉంటారు, పోతుండొచ్చు. కానీ ప్రజలు శాశ్వతం కదా, ప్రజలకు అందుబాటులో జిల్లా కేంద్రం ఉంటుందా లేదా అని చూడాల్సిన అవసరం. మంచిది, మదనపల్లి కేంద్రంగా ఇప్పుడు రాయచోటి, అటు పొంగనూరు 3 నియోజకవర్గం, తంబలపల్లి, అట్లాగే మదనపల్లి కలిపి ఒక నియోజకవర్గం చేసిన అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, దాన్ని బట్టి దానికి అనుగుణంగా జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలి, సెంటర్ లో ఉండాలి. మదనపల్లి కూడా పచ్చి చరిత్ర ఉంది రాము, సమస్య లేదు. ఒకనాడు మనకు బీటీ కాలేజీలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన గీతాన్ని స్వరకల్పన చేసిండ్రు. సామూహికంగా మొదటిసారి పాడిన జాతీయ గీతం అక్కడే మనం. అందుకని దానికి పలుకుబడి దానికి ఉంది, కాదంటలేదు. కానీ 2 ఏర్పడతాయి అనుకున్నాం. ఈ అన్నమయ్య జిల్లా అట్లా ఉంచుకుంటూ మదనపల్లి వేరే ఏర్పాటు చేయాలి అనుకుంటే కాలేదు, దురదృష్టం అంటున్నాను నేను. రెండోది ఏంటంటే, ఇప్పుడు మార్కాపురం ఒకనాడు కర్నూలు జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లా ఏర్పడక ముందు అటు పక్క గుంటూరు నెల్లూరు మాత్రమే ఉండేది. ఈ రెండింటి మధ్యన తీసి ఒంగోలు కేంద్రంగా చేసుకుంటూ అప్పుడు కర్నూలు జిల్లా నుంచి మార్కాపురం, అటు నెల్లూరు జిల్లా నుంచి 2 నియోజకవర్గాలు, అటు పైనుంచి గుంటూరు జిల్లా నుంచి కొంత బాపట్ల ఇవన్నీ చేసేసి మనకు కింది జిల్లాకు చేసుకొని మనకు ఒక సంతనోతుల పాడు ఇవన్నీ కలిపి మనకు ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మార్కాపురం వేరే జిల్లా అవుతుంది కనుక కొంచెం కర్నూలు జిల్లాకు మంచిదే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, పాత కర్నూలు జిల్లాలో చూసుకుంటే 3 నియోజకవర్గాలు అయినట్లు లెక్క, 3 జిల్లాలు అయినట్లు లెక్క. ఇప్పుడు కొత్త కర్నూలు కంటే ముందు, అంటే మొదటి నుంచి మార్కాపురం ఒంగోలు కల్పక ముందు చూసుకుంటే అది వేరుగా ఉంటే 2 జిల్లాలు నంద్యాల కర్నూలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ పక్కన మనకు ఆదోని జిల్లా గురించి ఆలోచించాల్సి ఉండే అప్పుడే. ఇప్పటికీ ఆ ఉద్యమం నడుస్తుంది, దాని గురించి అతిగతి లేదు.
ఇక మూడవది 29 మొదలనుకున్నారు కదా! అటువంటప్పుడు ఆధునికం చేస్తే 29 లెక్క అయితుండే కదా! 30లో వద్దనుకుంటున్నాడేమో. ఇకపోతే పోలవరం జిల్లా కూడా. ఎందుకంటే గతంలో గిరిజన ప్రాంతం ఏదైతే జిల్లా కేంద్రం ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు అంటే విశాఖపట్నం, విజయనగరం అట్లానే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 4 జిల్లాల పరిధిలో ఉన్న ఈ గిరిజన ప్రాంతాన్ని 2 జిల్లాలు చేశారు. అంటే నల్లూరు సీతారామరాజు, అరకు 2 చేశారు. అయితే ఆ 2ను ఇప్పుడు 3 చేస్తున్నారు. భౌగోళికంగా దూరంగా ఉంటది. జనాభా పరంగా తక్కువ ఉంటది. ఆయన చేయాల్సిందే. కానీ నా ఉద్దేశం ఏంటంటే 1 జనవరికి ఓటర్ లిస్ట్ కొత్తదొస్తుంది. అట్లా ఇంకొక సంవత్సరంలో జనాభా లెక్కలు పూర్తవుతాయి. ఆ తర్వాత చేస్తే అప్పుడు బాగుండేది. ఆ జిల్లాల వారి, ఆ నియోజకవర్గాలు మొత్తం మారితే గనుక ఇప్పటికైనా సరే మరి ఈ అన్నమయ్య జిల్లా ఉంచింది మంచి పని చేశారు. కానీ రాయచోటిని ఆగబోయిందనే పరిస్థితి వస్తుంది. దాన్ని ఆయన ఒక్కడు కూడా డైరెక్ట్ గా రామప్రసాద్ రెడ్డి గారు చేతులెత్తేశారు. ఇప్పుడు ఏం చేసేది లేదు కానీ ఆదోని జిల్లా గురించి ఆలోచిస్తే మంచిదని నేను సార్ మామూలుగా ఈ జిల్లా కేంద్రాన్ని మార్చడం వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్యూహాత్మకంగానే మార్చినట్లయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి సార్. ఎందుకంటే మొదటిసారిగా రామప్రసాద్ రెడ్డి గారు గెలవడము, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడము, ఆ తర్వాత ఆయన పైన అవినీతి అక్రమాలకు సంబంధించిన కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఆయన దోపిడీకి ఎక్కువ తెగబడుతున్నారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కావాలనే అక్కడ కేంద్రాన్ని మార్చేస్తే ఆయన పైన ఒత్తిడి పెరిగి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంటుందనేది కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉంటే, ఇంకోటి రెడ్డిల ఆధిపత్యాన్ని మంత్రివర్గంలో కూడా రెడ్డిలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటారు అనే ఆరోపణలు వస్తున్నాయి సార్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రసక్తి లేకుండా రాజకీయాలు లేవు. మీరు అన్నది కరెక్టే. కానీ నేను ఊహాజనిత ప్రశ్నలకు మన సమాధానం చెప్తున్నాను. కానీ రామప్రసాద్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, ఆ స్థానంలో ఇంకోటి నిలబెట్టాలనే ఆలోచన ఉండకపోవచ్చు. ఇప్పటికి కూడా రాయలసీమలో ఖచ్చితంగా రెడ్ల ఆధిపత్యం ఉన్నది కూడా. దాని కాదని నేను సత్యం. కాకపోతే మనకు చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినప్పుడు రెడ్ల ఆధిపత్యం నుంచి తగ్గుతుంది. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ, కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ కి అయితే రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది. కానీ కొన్ని జిల్లాల్లో పెంచుదామని పెంచలేదు. ఉత్తరాంధ్రలో రెడ్ల ఆధిపత్యం నడవదు కదా. రాయలసీమనే ఉంటది ఎక్కువ. రాయలసీమ, నెల్లూరు, ఈ ప్రకాశం ఈ జిల్లా కిందికి ఉంటది రెడ్ల ఆధిపత్యం ఎప్పుడైనా కూడా. మన గుంటూరు, కృష్ణాకు వచ్చిన కమల ఆధిపత్యం ఉంటుంది. అటు పోతే ఉభయ గోదావరి జిల్లాలో పాతవి చెప్తున్నాను, రాజుల ఆధిపత్యం ఉంటుంది. అటు పక్కన పోతే కొప్పుల వేలమ, బీసీల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది చూస్తున్నాం మనం. కొంత కాపులది కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉంటది కాపుల ఆధిపత్యం కూడా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ వీటి గురించి మనకు జిల్లాల ఏర్పాట్లో ఇంత పెద్ద రాజకీయం ఉంటుందని నేను అనుకుంటలేను. కానీ కొంతవరకు రాజకీయం లేకుండా లేదు. అందుకనే కదా రామప్రసాద్ రెడ్డి గారు ఏమన్నా రాజకీయ కోణంలో నేనేం చేయలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు. బయటకు వచ్చి కడీలు పెట్టుకుని ఆయన చెప్పేశారు జిల్లా కేంద్రంగా ఇక రాయచోటి ఉండదని. కానీ ఒకసారి ఇచ్చిన తర్వాత తీసేసుకుంటూ తప్పు అంటున్నాడు. ఇప్పుడు ఇవ్వక ముందు ఆలోచించాల్సి ఉండే. ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. గతంలో కొనసాగింది, 2020 నుంచి కొనసాగింది జిల్లా కేంద్రంగా. ఇది మంచిది కాదు. మరి మిగతా ఏమైనా మళ్ళీ ఆలోచన చేస్తారా? ఈ ఫస్ట్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. జిల్లాల ఏర్పాటు కానీ, నిజంగా రాష్ట్రాల ఏర్పాటు కానీ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి. దానికి పెద్ద రాజ్యాంగ సవరణలు అవసరం లేదు. ఓ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు జిల్లాలు 5 డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్లు 5 ప్లస్ ఇప్పుడు జిల్లాలేమో 26 నుంచి 28కి అవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద ఆ రాజకీయ కోణం మాత్రం ఉంది. మీరు చెప్పినంత పెద్ద కుంభకోణం జరగకపోవచ్చు, పెద్ద కుట్ర లేకపోవచ్చు, కానీ రాజకీయ కోణం అయితే ఉన్నది అంటున్నాను.